నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆపరేషన్ సింధూర్ కు బ్రేక్ పడింది, కానీ అపోజిషన్ మాత్రం మోదీ సర్కార్ పై మాటల యుద్ధం కొనసాగిస్తోంది. పాకిస్తాన్ పై ఆపరేషన్ మొదలుపెట్టే ముందు ప్రతిపక్షాలను సంప్రదించిన కేంద్రం సీజ్ ఫైర్ విషయంలో ఎవరినడిగి నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ తరపున దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారతీయుల సెంటిమెంట్ కంటే ప్రధాని మోదీకి ట్రంప్ మాట ఎక్కువైందని, అందుకే అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు లొంగిపోయారని విమర్శించారు. దీంతో ఆపరేషన్ సింధూర్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. పాకిస్తాన్ పై యుద్దం పేరుతో బీజేపీ లబ్ది పొందాలనుకోవడం రాజకీయంగా దిగజారుడుతనానికి నిదర్శనమని రేవంత్ విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రేవంత్ రెడ్డి ఈ విమర్శలు చేయడం పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ విమర్శలపై తెలంగాణ బీజేపీ నేతలు ధీటుగా స్పందించారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతూ ఆయన ప్రాపకం కోసం పాకులాడే రేవంత్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ దుమ్మెత్తిపోశారు. ఆపరేషన్ సింధూర్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన అంశం అనే విచక్షణ లేకుండా రేవంత్ విమర్శలు చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. ఇలా ఆపరేషన్ సింధూర్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రైట్, ఆపరేషన్ సింధూర్ పై ఎందుకు అపోజిషన్ మోడీ సర్కార్ను విమర్శిస్తోంది, దీనిపైన వాళ్ళ డిబేట్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంది సత్యం గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు, బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అందరికీ. ముందుగా మానవతరాయ్ గారు, ఇండియాను చూసి ఈ రోజు ప్రపంచం గర్విస్తోంది. అలాగే చేసినటువంటి దాడులతో పాకిస్తాన్ ప్రధాని మైండ్ బ్లాంక్ అయినటువంటి పరిస్థితి, అది కూడా చూసాం. అయినప్పటికీ కూడా ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఇంకోలా మాట్లాడడం వెనుక రీజన్ ఏంటి? ఎందుకు ఇండియాను అవమానపరిచేలాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కావాలి, దేశంలో ప్రజలు మాట్లాడుతున్న మాటలను, ప్రజల యొక్క భావాలను ఎవరు వ్యక్తం చేస్తారు? దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేతలు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా సరే, కేంద్రంలో వాళ్ళ అధికారంలో కాబట్టి ఇక్కడ ప్రజల భావాలను, మనోభావాలను వ్యక్తం చేస్తున్నాం. ఆ రోజు 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ముష్కరులను, ఆ ముష్కరుల ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని, ఆ ముష్కర జాతిని మొత్తాన్ని అంతం చేస్తామని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ పై యుద్ధం చేస్తామంటే దేశం మొత్తం కూడా ఒకటైంది. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మరి బ్రిటిష్ వాళ్ళని తరమటానికి ఏ విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కులాలు లేవు, మతాలు లేవు, ఏ విధంగా తరిమివేసినమో మరొకసారి పక్కలో బల్లెల లెక్క, కాల్లో ముళ్ళు లెక్క, కంట్లో నలుసుగా మారినటువంటి ఈ దాయాద్ దేశం పాకిస్తాన్ పైన యుద్ధం చేసి 1971లో యుద్ధం చేసి గెలిచినాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అసలు ఉగ్రవాదమే ఉండదన్నారు. ఉగ్రవాదం వచ్చింది, సరే మేము దాన్ని తప్పుపట్టలేదు, నిఘా లోపమా ఏ లోపమా మేము తప్పుపట్టట్లే. యుద్ధం చేయడానికి గెలుపు అంచుల దాకా పోయిన తర్వాత ఎవడో మూడో వ్యక్తి అమెరికా వాడు జోక్యం చేసుకుంటే, ట్రంప్ అనేవాడు. మళ్ళీ ఇంకో విషయం ఎంత గమ్మత్తైన అంశం ఏంటంటే, ఇదే మోడీ గారు అమెరికా వెళ్ళి ట్రంప్ ఆప్కి బార్ ట్రంప్ సర్కార్ భారతీయ ఓటర్లను కూడా ఆ ట్రంప్కు ఓటేసే విధంగా చేశారు. అంత చేసిన కృతజ్ఞత లేకుండా ట్రంప్ అనేవాడు ఉగ్రవాదాన్ని ప్రతి దేశం ఖండిస్తుంది. మొదట మౌనంగా ఉన్నారు, చైనా మౌనంగా ఉంది, అమెరికా మౌనంగా ఉంది. ఉగ్రవాదం విషయంలో మేము జోక్యం చేసుకోమన్నారు. మరి ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చి 2 సార్లు మేమే ఆపిన యుద్ధం అన్నాడు. అంటే మన భారత సైనికులందరూ కూడా చొచ్చుకుపోయారు పాకిస్తాన్ మొత్తం కూడా. సైనికులు ఆ రోజు ఎవరి ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదులను పోషించేదే, పెంచేదే సైనికులు, పాకిస్తాన్ సైనికులు. మనం దేశాన్ని కాదుగా ధ్వంసం చేసేది. పాకిస్తాన్ సైనిక వ్యవస్థను సర్వనాశనం చేస్తామని అనుకున్నాం. మనం ఇందిరాగాంధీ లెక్క మన నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆ రోజు ఇందిరాగాంధీని వాజ్పేయి గారు దుర్గామాతతో పోలిస్తే మేము నిజంగానే శ్రీకృష్ణుడు అర్జునుడితో పోల్దాం అనుకున్నాం. ప్రతిపక్షంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడే కదా వాజ్పేయి. దుర్గామాత అని మాట్లాడు, ఎందుకు దుర్గామాత అన్నాడు? ఆ రోజు అమెరికన్ అధ్యక్షుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు. ఆయన రిచర్డ్ నిక్సన్, ఆయన ఇందిరాగాంధీని నువ్వు యుద్ధం చేయొద్దనంటే ఒక మహిళ, ఉక్కు మహిళ, శక్తివంతమైన నాయకురాలు, ఈ భారతదేశాన్ని ప్రధానిగా ముందుకు నడిపినటువంటి నేత అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, నువ్వు మాకు స్నేహితుడిగా ఉండు, యజమానిగా ఉంటే మాత్రం మేము ఊరుకోము, అదేవిధంగా మా దేశ భవిష్యత్తును, మా తలరాతను మా దేశంలో మేము నిర్ణయించుకుంటామని చెప్పి ఉరిమి
కళ్ళు చూసి భయపెట్టి వచ్చినటువంటి ధీరవనిత వీరవనిత ఇందిరాగాంధీ. ఆ యుద్ధం జరిగి ఏం జరిగింది ప్రతిఫలం? మరి యుద్ధం జరిగింది ఏం జరిగింది? మనకి ఏమైనా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఏంది అసలు? ఆ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు బందీలుగా పట్టుబడ్డారు. ఆ యుద్ధంలో మన భారతీయ సైనికులు 9,000 మంది చనిపోయారు, 3,000 మంది గాయపడ్డారు. ఆ యుద్ధం వల్ల ఏమైంది? ఒక దేశానికి విముక్తి వచ్చింది, బంగ్లాదేశ్కి. మరి ఈ దేశానికి ఈ యుద్ధం వల్ల, ఆపరేషన్ సింధూర్ వల్ల కనీసం 26 మంది భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని దుడిచిన వాళ్ళని 5గురినో 6గురినో పట్టుకోలేకపోయాం మనం. నా దేశం ఇప్పుడు తల దించుకుందా, తల ఎత్తుకుందా? నేను అడుగుతున్న సమాధానం. ఇది నా ఆవేదన కాదు. ఈ దేశంలో ప్రతి పౌరుడు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి దొంగతిరుగుడు ఎందుకు అంటే యుద్ధం ఎప్పుడైనా సంధి ఎప్పుడు ఉంటుందండి? యుద్ధం జరగకముందు మరి ప్రతిపక్ష నాయకులు పిలిచినప్పుడు యుద్ధం ఎందుకు? లోక కళ్యాణం జరగాలి మనకి అని అనాలి. ఆ రోజు కూడా యుద్ధం ఆపుతుంటే ఇందిరాగాంధీ పార్లమెంట్లో చెప్పింది. భగవద్గీత ఏం చెప్పింది మనకి? కురుక్షేత్ర యుద్ధం ఏం చెప్పింది? యుద్ధం జరిగితేనే లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్పి ఇందిరాగాంధీ గారు చెప్పారు. వీళ్ళు తీసిన సినిమాలు, ఎమర్జెన్సీ సినిమాలో ఆ నీతి ఉన్నది. ఆ ఇందిరాగాంధీ గారు ఆ సత్యాన్ని, ఆ పోరాటాన్ని దాచలేకపోయారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ట్రంప్ జోక్యంతో వెనక్కి ఎంత దారుణం అవమానం భారతీయులు అంటే, ట్రంప్ గెలవాలని మోడీ గారు పోతాడు, యుద్ధం ఆగాలని ట్రంప్ అంటాడు, యుద్ధం 2 సార్లు ప్రకటిస్తాడు, అంటే హేళన చేస్తాడు ఈ దేశాన్ని. నా చెప్పు చేతల్లో ఉన్న నరేంద్ర మోడీ అని చెప్తాడు, చెప్పగానే చెప్తాడు. అదేవిధంగా భారతీయుల్ని సరే వీసా గడువు ముగిసిందో ఏమైందో ఏందో, వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? భారతీయ పౌరులు కొంచెం మర్యాద ఉండాలి కదా. బేడీలు వేసి పంజాబ్ పంపిస్తారండి. అప్పుడు మనం మాట్లాడవా? నీ కోసం నేను పనిచేసిన, నీ గెలుపు కోసం పనిచేసిన ట్రంప్, నీ దురహంకారం, నీ పద్ధతి కాదు అని హెచ్చరించాలా వద్దా? బానిసత్వం ఉన్నావా? ఆ దేశం కింద ఏమన్నా ఐ లవ్ ఇండియా, మోడీ ఇస్ మై ఫ్రెండ్ అంటారు. అదే అందుకే దేశం నేను కాదు, దేశం ప్రశ్న కాంగ్రెస్ కాదు. ఇలా దేశం యొక్క బాధను, ఆవేదనను, యువతలో ఉన్న ఆక్రోశాన్ని మేము ఎలగక్కుతున్నాం, చెప్తున్నాం. మీరు యుద్ధం ఆపేవాళ్ళు, సంధి చేసేవాళ్ళు ముందే ఆపాల్సింది. సరే యుద్ధం జరిగిన తర్వాత ఏం చేసినాం మనం చెప్పండి. మళ్ళా ట్రంప్ ఏం చేసిందంటే, భారతీయ ఎన్ఆర్ఐలు, ప్రవాస భారతీయులు అమెరికాలో నుంచి ఇక్కడ డబ్బులు పంపాలంటే 5% సుంకాలట. యాపిల్ సంస్థని భారతదేశంలో పెట్టొద్దు అంటాడు. యాపిల్ సంస్థ వాళ్ళకేంది ఇక్కడ పెట్టాలి, దీన్ని ప్రపంచ దేశాలకు పంపించాలి యాపిల్ ఫోన్ అని వాళ్ళంటే, నీ మీద పన్నులు వేస్తాం 30%, 40% పన్నులు విధిస్తాం అమెరికాలో కనుక నువ్వు అమ్మితే కనుక అని చెప్పి వాళ్ళని బెదిరిస్తాడు. ఇది ఎక్కడ నీతి అంటారు? ఇంత అవమానం జరుగుతుంటే నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించే వాళ్ళని మీరు సైనిక త్యాగాలను అవమానపరుస్తారని ఎందుకు మాట్లాడతారు అసలు? ఇలా మేము అంటలేదు. ఆ రోజు మన సైనికుల త్యాగాలను ఎవరు మీరు అవమానపరిచారు. ఆ రోజు సిఆర్పిఎఫ్ బలగాలు రోడ్డు మార్గాన పోతుంటే వాళ్ళకి మాకు హెలికాప్టర్లు కావాలని అడిగారు. వాళ్ళు సత్యపాల్ మాలిక్ గారు బయట పెట్టిండు ఆ రోజు. ఆ సంఘటనలో 30-40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చావుకు కారణం ఎవరయ్యారు? మీ లోపం కాదా, మీ వైఫల్యం కాదా? ఆ రోజు అయినా మేము మాట్లాడినామా? పోయి సైనికుల త్యాగాలు గొప్పవి అని చెప్పి అమరులుగా వాళ్ళకి నివాళులర్పించిన మేము. సత్యపాల్ మాలిక్ గారు వీళ్ళ రాజ్నాథ్ సింగ్ గారి వ్యవహారాన్ని, మోడీ గారి వ్యవహారాన్ని బండారం బయట పెట్టిండు ఆ రోజు. ఆ సంఘటన కారణం ఎవరు? కాబట్టి ఇక్కడ మీరు అనవసరంగా యుద్ధం చేయలేక, తల ఎత్తలేక ఏదో కాంగ్రెస్ పార్టీ మీద నేరం మోపి, నెపం మోపే ప్రయత్నం చేయకండి. యథార్థం మాట్లాడు రాహుల్ గాంధీ. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న మాట మాట్లాడితే వీళ్ళు జీర్ణించుకోలేకపోతారు. ఓకే, రైట్. యుద్ధం నుంచి ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ట్రంప్ కి భయపడే మోదీ సర్కార్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గింది అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మీ సమాధానం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి మాటలు మాట్లాడుతుంది దేశమంతా కూడా చూస్తూ ఉంది. ఈ దేశ ప్రజల యొక్క మాటలు కాదు, ఇది పాకిస్తాన్లో పాక్ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణలో ఈ యొక్క జెండా యాత్రను పెట్టి ఈరోజు సైనికులను, భారతదేశ భద్రత గురించి ఈరోజు కాంగ్రెస్ వారు మాట్లాడుతున్నారు. మన దేశ ప్రజలు రాఫేల్ విమానాలు ఎన్ని కూలినవని చెప్పేసి రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడతాడండి చెప్పండి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత క్లియర్గా ఆర్మీకి సంబంధించిన ముగ్గురు, డిఫెన్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలకు, ప్రపంచానికి చెప్పారు. ఏదైతే మే 7th రోజు ఆపరేషన్ సింధూర్ నిర్వహించామో, ఏప్రిల్ 22 మరి పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో 26 మందిని భారతీయులను మరి మతం అడిగి ఏదైతే అత్యంత హీనంగా, విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపారో దానికి ప్రతీకారమైన దాడి మనం మే 7వ తారీఖు ఆపరేషన్ సింధూర్లో 23 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను, అదేవిధంగా పీఓకేలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను విజయవంతంగా నేలకూల్చి దాదాపు 100 పైన ఉగ్రవాదులు చనిపోయినరు. ఇది ప్రపంచమంతా కూడా చూసింది.
దానికి సంబంధించిన విజువల్స్ చూపించారు, అంతా చూపించారు. దాని తర్వాత జరిగినటువంటి మిగతా 2 రోజుల్లో జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ నుంచి ఉపయోగించినటువంటి డ్రోన్లు కావచ్చు, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అమెరికా మిసైల్స్ కావచ్చు, చైనా మిసైల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా భారత్కి సంబంధించినటువంటి ఆకాశ క్షిపణులు, అదేవిధంగా భారత్ సంబంధించిన డ్రోనులు, మరి అదేవిధంగా రాఫెల్ ఏదైతే జెట్ ఫైర్, దాంతో మనం విజయవంతంగా ఈ యొక్క దాడిని ఆపామని ప్రపంచమంతా కూడా గుర్తించింది. ఇది విజయవంతమైందని చెప్పేసి దేశ ప్రజల ముందు పెట్టిండ్రు. చేతగానితనంగా మీరు ఒక్కసారి ఇందిరాగాంధీని స్మరించుకొని ఆవిడకి దండం పెట్టుకొని యుద్ధం చేయాల్సింది మీకు. అదేంటున్నాయి వీళ్ళు పదే చెప్తా ఉన్నారు. వాజ్పేయి గారు మీరు వీడియోలో యూట్యూబ్ లో కొట్టండి, ఆయన మాట్లాడిన దాంట్లో చెప్పారు, నేను ఎక్కడ దుర్గామాతగా నేను ఎక్కడ కీర్తించలేదు, ఎవరు ఒక రైటర్ చెప్పుకున్నది నేను దుర్గామాతగా కీర్తించానని చెప్పేసి చాలా స్పష్టంగా వాజ్పేయి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాని విషయంలో 1971 ఆమె యుద్ధం చేసింది. యుద్ధం చేసిన దాన్ని మనం ఏమంటున్నాం, యుద్ధం చేసింది భారత్ గెలిచింది. మరి మీరు ఏం చేశారు? 93,000 మందిని మేము పట్టుకున్నామని మిత్రుడు చెప్పాడు కదా. ఈ దేశంలో ఎందుకు పీఓకే అనేది పాకిస్తాన్ చేతిలో ఉంది. నువ్వు యుద్ధం చేసి గెలిచినప్పుడు ఎందుకు నువ్వు పీఓకేని తీసుకోలేకపోయావు? నువ్వు అంత దుర్గామాతవు కదా, అంత శక్తి ఉంది కదా. ఈ రోజు కన్నా ఇంకా 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఎవరు దీనికి కారణం? ఈ రోజు పాకిస్తాన్ యొక్క ఈ యొక్క పరిస్థితి కారణం ఎవరు? రక్తపాతానికి కారణం ఎవరు? ఈ రోజు కాశ్మీర్ లో ఉన్నటువంటి హిందువులు 3 లక్షల మంది హిందువులను కాల్చి చంపుతుంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఢిల్లీ వీధుల్లో కాందిశికులుగా అడుకొని తింటుంటే దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అక్కడ ఉన్నటువంటి మసీదుల నుంచి, అక్కడ నుంచి వీధుల్లో నుంచి వచ్చి హిందువులు మీరు మీ కుటుంబాలతో రాత్రికి వెళ్ళిపోండి అని చెప్పేసి లౌడ్ స్పీకర్లతో మాట్లాడుతుంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఆ రోజు ఉన్న కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఈ రోజు వీళ్ళు దేశం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా లేదు. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఏం మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు దేశం అంతా కూడా, ప్రపంచం అంతా మీరు గమనించండి. మొన్నటి వరకు ఏదైతే చైనా అమెరికా ఒక ట్రేడ్ వార్ జరుగుతున్న సందర్భం, ఈ రోజు భారతదేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిందో దీని తర్వాత ప్రపంచం యొక్క భౌగోళికంగా ఆలోచించే విధానమే మారిపోయింది. ఈ రోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిపోయింది, శాస్త్ర సాంకేతిక సంఖ్యలు తెలిసిపోయినాయి. ఇలా ఏదైతే అమెరికా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క మిసైల్స్ అటాక్ ను భారత యొక్క మిసైల్స్ ఆపగలిగినాయి, చైనా మిసైల్స్ ఆపిన తర్వాత ఈ రోజు వాడు అక్కడ ఉన్నటువంటి ట్రంప్ మాట్లాడిన ట్రంప్ 100% వేస్తాను, 200% నేను సుంకం వేస్తాను చెప్పేసి పాకిస్తాన్ చెప్పినోడు ఇద్దరు ఏం చేశారు? ఆఫ్టర్ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇద్దరు కలిసిపోయి 0% వచ్చారు. ఏం జరుగుతుంది ప్రపంచం అంతా? కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది, ఏం చూస్తుంది? ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల గురించి, గొప్పతనం గురించి ప్రపంచం చెప్పుకుంటుంటే తీవ్రవాదం మీద భారతదేశం యొక్క కమిట్మెంట్ ఏదైతుందో ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మా కమిట్మెంట్ క్లియర్ గా ఉంది. కాంగ్రెస్ ని పీఓకే విషయంలో ప్రశ్నిస్తున్నారు, కానీ మరి పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయింది. దాని కొరకు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో మనం లక్ష్యం చాలా స్పష్టంగా చెప్పాం. మన లక్ష్యం తీవ్రవాదం మీద పోరాటం, తీవ్రవాద యొక్క స్థావరాల మీద మన యొక్క నిర్మూలన అని చెప్పాం. గతంలో జరిగినటువంటి దాంట్లో కూడా మనం ఎయిర్ స్ట్రైక్ చేశాం, సర్జికల్ స్ట్రైక్ చేశాం, పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పాం. సో మన యుద్ధం ఏ దాని కొరకు? మన యుద్ధం మన భారతదేశం ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఏ దేశాన్ని ఆక్రమించడం కోసం ఎప్పుడు యుద్ధాలు చేయలేదు. మన దేశం మీదకి వచ్చినప్పుడు దానికి ప్రతిగా మన యొక్క జవాబును ధీటైనటువంటి జవాబు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంఘటనలు జరిగాయి. బొంబాయి బ్లాస్టులు కావచ్చు, హైదరాబాద్ బ్లాస్టులు కావచ్చు, అనేకం తీవ్రవాదం జరిగినాయి. ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాలు? 71 యొక్క యుద్ధం గురించి చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేసింది? ఇన్నేళ్ళు చేసినటువంటి అవసరాలు ఏమున్నాయి? ఈ రోజు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో వీళ్ళు ఈ దేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని, ప్రజలందరూ కూడా భారత యొక్క సైనిక శక్తి సామర్థ్యాలను ఈ రోజు ప్రశంసిస్తుంటే వాళ్ళలో ఏదైతే రఫేల్ మనం ఫైటర్ జెట్ విమానాలు ఏదైతే వాడామో మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీకి ఇక రాఫేల్ మీద చేసినట్టు ఆరోపణలు తప్పని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా పదే ఈ రోజు ప్రపంచానికి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇలా శత్రు దేశానికి వీరు మాట్లాడుతున్న మాటలు లబ్ధి చేకూరంగా ఉన్నాయి కదా. మనందరం కూడా చూసాం కదా యుఎన్ఏలో ఏం జరిగింది. పాకిస్తాన్ ఏ యొక్క ఆధారాలను తీసుకొని పోయి యుఎన్ఏకు చూపించింది. భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి ఆధారాలను యుఎన్ఏలో చూపించి ఇగో ఇది మేము ఎక్కడ ఈ యుద్ధంలో మేము గెలిచామని చెప్పేసి పాకిస్తాన్ ఈ రోజు చెప్పుకుంటుంది. ఇది నిజమా? ఈ రోజు ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు రాఫెల్ ఫైట్స్ కూలింటే మరి ఎందుకు పాకిస్తాన్ చూపించలేకపోయింది? రాహుల్ గాంధీకి తెలియదా? ఇలా రాహుల్ గాంధీని ప్రపంచ దేశం అంతా కూడా
ఈజ్ బఫుల్ అనుకుంటున్నారు, లేకపోతే తెలివి లేదు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏమైంది? రేవంత్ రెడ్డి గారికి ఏమైంది అంటున్నా. రేవంత్ రెడ్డి గారు 3 రోజుల నుంచి ఢిల్లీలో ఉంటే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి, ఇవాళ రాహుల్ గాంధీ యొక్క మాటలను సమర్థిస్తేనే నా యొక్క నాయకత్వం ఉంటుందని చెప్పేసి, నాకు ప్రసన్నమవుతుందని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత మాటలు అనుకుంటలేదు. ఇది రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి గతంలో కూడా మీరు చూశారు, రిజర్వేషన్ల విషయంలో తప్పుడు మాటలు మాట్లాడారు. అక్కడ ఉన్నట్టు అమ్మే ఎక్కడ ఈ రోజు మహారాష్ట్ర పోయి వీళ్ళు చెప్పారు. నేనేమంటున్నా, వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, నేను చాలా విషయాలు రాజకీయ లబ్ధి కోసం చేయాలంటే ఈ రోజు నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీకు మళ్ళీ ఇస్తాను కదా. నేనేమంటున్నా, సత్యం గారు మాట్లాడే ముందు మీరు అన్నారు కదా, ఇప్పుడు రాజకీయం కూడా ఒక పద్ధతి, ఒక భాష పరంగా మనం జాగ్రత్త మాట్లాడాలి. ఇవాళ మీరు రాహుల్ గాంధీ బొప్పునంటే దేశం మొత్తం నరేంద్ర మోడీ పిరికి పంద అంటుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? లేదు. ఇవాళ 11 ఏళ్ళు అధికారంలో ఉండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము వస్తేనే అంత చూస్తాం ఉగ్రవాదులని, ఉగ్రవాదం సమసిపోయింది, 371D పెట్టిను, ఎత్తేసినాం, మొత్తం ప్రజాస్వామ్య ఎన్నికలు ఉందని చెప్పి 26 మందిని పొట్టన పెట్టుకుంటే కనీసం భద్రతా బలగాలు నిద్రపోయినండి, ఎదురు కాల్పులు లేవా? 5 ఉగ్రవాదులు వస్తే ఇది వీళ్ళ చేతగానితనం కాదా? దాన్ని సమర్థించుకుంటారా? ఒప్పుకోండి, ఎస్, మళ్ళీ యుద్ధం చేయండి, ప్రతిపక్షాలను పిలవండి. అంతేగాని 93,000 మంది సైనికులు మేము లోపరుచుకుంటే కురుక్షేత్రం జరిగింది, లోక కళ్యాణం జరుగుతుంది, రాక్షసులు చచ్చిపోయారు, రాజులు రాజ్య పట్టాల్సి ఏమైందంటున్నా దీని వల్ల, ఆపరేషన్ సింధూర్ వల్ల ఏం జరిగింది? ప్రతిఫలం చెప్పండి. చెప్తారని కూడా కనీసం ఆ రోజు ఇందిరాగాంధీ త్యాగాన్ని కళ్ళ ముందు. ఈ యుద్ధం వల్ల ఏం జరిగింది దేశానికి అనేది సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, బీజేపీ వాళ్ళేమో రాహుల్ గాంధీ బఫూన్ అని అంటున్నారు అని అంటే, ఇటువైపు కాంగ్రెస్ ఏమో మోదీ పిరికి పందా అని అంటున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ గురించి ఈ రోజు కాంగ్రెస్ ఎందుకు ఇంత నెగటివ్ గా మాట్లాడుతూ ఉంది? ఇప్పుడు 2 భిన్నాభిప్రాయాలు, 2 రాజకీయ పార్టీలు కాబట్టి 2 పర్సెప్షన్స్ ఉంటాయి, ఎవరి దృక్పథం వాళ్ళదే. ఇలా భిన్న దృక్పథాలు ఉన్నప్పుడు కాంట్రవర్సీగా ఉంటది. ఇప్పుడు మన మిత్రులు ఇద్దరు మాట్లాడినప్పుడు మనకు కాంట్రవర్సీ సాగుపడ్డాయి. వేరు పార్టీలు కాబట్టి వేరు దృక్పథాలు ఉండటం సహజం. కాబట్టి మనం ఆ అనాలిసిస్ నుంచే ఉపయోగపడేటువంటి వాటి గురించి మనం ఆలోచించవచ్చు. అయితే మనం కొన్ని ఫ్యాక్ట్స్ మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1960s సిమ్లా ఒప్పందం జరిగినప్పుడు అనేక క్లాజులు ఉన్నాయి. అందులో ఒక క్లాజు, మనం ఇద్దరం కూడా డెమోక్రటిక్గా ఆలోచించాలి, ఇప్పుడున్నటువంటి బోర్డర్లకు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఫర్దర్గా చర్చలు ఉంటే ఈఎన్ఓ గైడ్ లైన్స్ ప్రకారం చర్చించుకోవాలి, ఒకళ్ళ సావరెంట్ని ఒకళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, భవిష్యత్తులో ఇద్దరే పరిష్కరించుకోవాలి, మూడో వ్యక్తి మూడో దేశం జోక్యం చేసుకోవటానికి వీల్లేదని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత 99లో లాహోర్ డిక్లరేషన్ లో వాజ్పేయి ఆధ్వర్యంలో ఎగైన్ ఆ డిక్లరేషన్ లో ఈ క్లాజ్ ను మళ్ళీ పునరుద్ఘాటించారు. సేమ్ మనం ఒకరినొకరు గౌరవించుకుందాం, ఆ తర్వాత మరొక దేశ జోక్యం అవసరం లేదు, మనమే చర్చలు చెప్పి పరిష్కరించేందుకన్నా చెప్పేసి మళ్ళీ డిక్లేర్ చేశారు. తర్వాత ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రధాని అమెరికా ప్రతిసారి నేను పరిష్కరిస్తా, మధ్యవర్తిగా వస్తాని అనేక సార్లు ప్రయత్నం చేసింది. కానీ పార్టీలకు అతీతంగా ఇందిరాగాంధీ రిజెక్ట్ చేసింది, వాజ్పేయి రిజెక్ట్ చేశాడు, మన్మోహన్ రాజు చేశారు, మోడీ కూడా రిజెక్ట్ చేశాడు. అంటే పరిపాలించినటువంటి పార్టీల ప్రధానమంత్రులందరూ కూడా రిజెక్ట్ చేశారు. మాది ఇది ద్విపక్ష ఒప్పందం, మాకు ఒప్పందం ఉంది, మేము పరిష్కరించుకుంటాం, నీ అవసరం లేదని చెప్పేసి అమెరికాను రిజెక్ట్ చేశారు. కానీ ఇంటర్నేషనల్ రాజకీయాల్లో అమెరికాకు పాకిస్తాన్ అవసరం, అది గమనించాలి మనం. అమెరికాకు పాకిస్తాన్ అవసరం. ఎందుకు అవసరం అంటే, ఒక సరెండర్ అయినట్టు అమెరికాకు పూర్తిగా సరెండర్ అయి ఒక హైడౌట్ గా వాళ్ళు ఉగ్రవాదులు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి హైడౌట్ గా తీర్చిదిద్దినటువంటి దేశం అది. ఆ రక్షణ మంత్రి ఒక 15 రోజుల కింద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన బతకనిస్తారని నేను అనుకోవట్లేదు. పాకిస్తాన్ రక్షణ మంత్రి, గత 30 ఏళ్లుగా అమెరికా కోసమే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం, బ్రిటన్ కోసమే శిక్షణ ఇస్తున్నాం,
పాశ్చాత్య దేశాల కోసం శిక్షణ ఇస్తున్నాం, మా దేశం అందుకే ఇట్లా ఏడిచిందని సాక్షాత్తు డిఫెన్స్ మినిస్టర్ కమిట్ అయింది. అది ఎప్పటి నుంచో మనం గత 40 ఏళ్లుగా పాకిస్తాన్ ఆ ఆస్పెక్ట్ లో మనం క్రిటిసైజ్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు కానీ అవుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక రైట్ డైరెక్షన్ లో తీసుకుంటే ప్రతిపక్షాలు అదే రైట్ డైరెక్షన్ లో సహకరించినాయి. అఖిలపక్ష మీటింగ్ పెట్టడం, ఏకాభిప్రాయం రావటం, 26 మందిని పొట్టబెట్టుకున్నటువంటి ఉగ్రవాదులను శిక్షించడం, ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయటం, వీటి విషయంలో ఈ ఏకాభిప్రాయంతో ఇంటర్నేషనల్ గా మనకు ఒక రెస్పెక్ట్ వచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఊరేగింపులు చేశారు, ఏది AK-47 గన్లతోటి. అట్లాగే బెలుచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేశారు. అట్లాగే ఇతర తర్వాత ఇమ్రాన్ పార్టీ వాళ్ళు ఊరేగింపు చేస్తూ ఇమ్రాన్ విడుదల చేయాలి, అప్పుడే దేశాన్ని రక్షిస్తాడని వాళ్ళు ఊరేగింపులు చేశారు. భిన్నమైనటువంటి డిస్టర్బెన్స్లు అయ్యి పాకిస్తాన్ కి రెస్పెక్టబిలిటీ రాలే. కానీ మన దేశంలో ఏదైనా ప్రదర్శన జరిగితే ఏ పార్టీ చేసినా సైనికులకు సపోర్టుగా, సైనిక త్యాగాలకు సపోర్టుగా ఊరేగింపులు చేశారు. అట్లా ఏకోన్ముఖంగా ఏకాభిప్రాయంతో యుద్ధంలో దిగారు. అయితే ఇవాళ కాంగ్రెస్ చేసే విమర్శల కన్నా బీజేపీకి ఏది ఇప్పుడు అమెరికా తోటి చర్చలు జరుగుతున్నటువంటి విషయం ప్రతిపక్షాలకు ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత రెండవది ట్రంప్ జోక్యం చేసుకుని విరమించాడంటే దాన్ని ఖండించింది ప్రభుత్వం. ట్రంప్ జోక్యంతో మేము విరమించలేదు. మొన్న జయశంకర్ అన్నది ఏంటంటే పాకిస్తాన్ నుంచే ఆ ప్రతిపాదన వస్తే మేము విరమించామని చెప్పేసి జయశంకర్ కూడా చెప్పాడు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే రాహుల్ గాంధీ విమర్శిస్తే వీళ్ళు ప్రతిపక్ష నాయకులు కాబట్టి విమర్శించారని సహజంగా ఎవరైనా అనుకుంటాం, ఈజీగా తీసుకుంటాం. కానీ అమెరికా నుంచి వచ్చేటువంటి వార్తలు బాగా బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు పెడుతున్నాయి. ఏమి ఇబ్బందులు పెడుతున్నాయంటే ట్రంప్ నేను తెల్లవారు మేలుకతోటి నిద్రపోకుండా రెండు దేశాలతో చర్చించి నేను యుద్ధం విరమింపజేశానంటంతో ఇవాళ దేశం అంతా ఒంటికాలు నిలబడది. ఎందుకంటే దేశ ప్రజల యొక్క దృక్పథం ఎప్పుడు కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే ఏమవుతుందంటే వాళ్ళు 3 సార్లు యుద్ధం వస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా మనకి ఇంకో దేశానికి వస్తే మనకు సపోర్ట్ చేస్తుంది, కానీ మనకి పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఇక ఆ రాజకీయాలు మనకు గంట పడతాయి, నేను అందులోకి పోను, ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఏందనేది. కానీ ఇవాళ ఆ ట్రంప్ ఆ స్టేట్మెంట్ ఇవ్వటం తోటి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ముందు పాకిస్తాన్ మీద ఎంత కోపం వచ్చిందో యుద్ధం తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద అటువంటి నిరసన ట్రంప్ నుంచి ఆ స్టేట్మెంట్ రావడంతో నిరసన మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్, మా యంత్రాంగం అంతా వైస్ ప్రెసిడెంట్ల మిగతా యంత్రాంగం అంతా చర్చించి దీన్ని దారికి తీసుకొచ్చారని మరొకటి ఇచ్చారు. మరొకటి ఇస్తే మన ప్రభుత్వం నుంచి లేదు అసలు ఇది కేవలం 2 దేశాలు యుద్ధానికి సంబంధించినటువంటి చర్చ జరిగితే ఇంకోటి లేదన్నారు. మళ్ళీ నిన్నేం జరిగింది, ఆ అమెరికన్ కోర్టులో ట్రంప్ ప్రభుత్వం ఒక దాఖలు చేసింది. ఏమనంటే ఈ అధికారం మీకు లేదు, టారిఫ్లు పెంచే అధికారం మీకు లేదు, మీరు ఓవర్టేక్ చేశారు చట్టాన్ని అని ఒక కోర్టు తీర్పిస్తే దాంట్లో కౌంటర్ గా ఈ ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం అఫిడవిట్ చేసిన దాంట్లో ఏం చెప్పారంటే ఇది ప్రభుత్వానికి దేశాధ్యక్షునికి అధికారాలు ఉన్నాయి, ఇలా టారిఫ్ పాలసీని చేతిలో పెట్టుకొని భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని విరమింపజేశాం, మీతోటి వాణిజ్యం ఎక్కువ చేస్తాం, మీకు టారిఫ్లు తగ్గిస్తాం, మీరు యుద్ధం విరమించండి అంటే విరమించారని చెప్పేసి ఇవాళ నిన్న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇవన్నీ రోజు రోజుకు ఇవన్నీ ఒక్కొక్కటి వస్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు వాళ్ళ జోక్యమే లేదు, వాళ్ళ జోక్యంతో మనం విరమించలేదు, ట్రంప్ జోక్యం లేదు, అసలు టారిఫ్లే లేవు అని ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం ఆ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వస్తుంది. అమెరికానే దానికి నెగిటివ్ స్టేట్మెంట్లు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏదైతే విమర్శిస్తుందో భారతీయుల ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు అని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు రాజకీయ విమర్శలు ఆ స్థాయిలో పోతుంటాయి, కానీ మన ఒప్పందాలు 2 ఒప్పందాల సిమ్లా గానీ లాహోర్ డిక్లరేషన్ కానీ 3వ దేశం ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. మరి ఈ ఒప్పందాలు ఉన్నప్పుడు ట్రంప్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యిందని ప్రశ్నిస్తారు. తర్వాత అమెరికా యంత్రాంగం ఎట్లా ఇవ్వబడితే విమర్శిస్తారు. తర్వాత ఇంకేదో కారణం వల్ల విరమించాం, పాకిస్తాన్ విజ్ఞప్తి వల్ల విరమించామని మీరు చెప్తున్నారు. టారిఫ్లు తగ్గించి వాణిజ్యం పెంచుతాం 2 దేశాల కంటే విరమించారని అమెరికా అఫిడవిట్ దాఖలు చేశారు. ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఏదేమైనా
ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి, తర్వాత అన్ని పక్షాలు ఏకాభిప్రాయంతో ఆ యుద్ధాలకు దిగాయి కాబట్టి వీటి విషయాల్లో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం అవుతుంది. యుద్ధానికి ముందు ఎంత రెస్పెక్ట్ వచ్చిందో భారతదేశానికి ఏకోన్ముఖంగా ఉందని, తర్వాత కూడా ఆ రెస్పెక్టబిలిటీ రావాలి. దానికి రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక ఏకాభిప్రాయానికి రావడం అవసరం. రైట్ అండి. ఓకే, మానతరే రైట్, వెల్కమ్ బ్యాక్. సో మానతరే గారు, దేశం మొత్తం అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో ఉండాలి. యుద్ధం ముందు ఏదైతే వాతావరణం ఉందో తర్వాత కూడా అదే ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు దేశం విషయంలో బీజేపీకి ఇతర పార్టీలకు భిన్న దృక్పథాలు ఉండొచ్చు, కానీ దేశం మన దేశం మీద యుద్ధం చేస్తాం, మన పౌరులను చంపుతారంటే మోడీ గారికి మేమంతా అండగా ఉన్నాం, మీరు చేయండి, యుద్ధం చేయండి, మేము ఉన్నాం మీ వెనకని ఆ రోజు వాజ్పేయి గారు ఇందిరాగాంధీకి ఎట్లా సహకరించారు, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారు అదే సహకరించారు. మరి ఇప్పుడు ఈ సంధి అనేది తెలవదా? యుద్ధ పర్యవసానాలు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మనకు తెలవదా? మనకు తెలవనప్పుడు అప్పుడు రెండు మనకి ఇట్లా ఒప్పందాలు ఉన్నాయి. సిమ్లా ఒప్పందం ఉంది, తర్వాత లాహోర్ ఒప్పందం ఉంది. ఎందుకు ఉల్లంఘిస్తారు? 26 మంది చావు కారణమైన ముందే కూర్చుంటే అయిపోయేది కదా. ఇప్పుడు భగవద్గీతలో ఏముందో 1971లోనే మీ నాయకత్వం మొత్తం అడిగితే ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ లో చెప్పారు. భగవద్గీత ఏం చెప్పిందంటే లోక కళ్యాణం కోసం ఒక్కొక్కసారి యుద్ధం అవసరం అని ఉంది. గీత ఉంది, యుద్ధం చేస్తున్నా సరే అందరూ బల్లలు తెరిచారు. ఇది వాస్తవం, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి అక్కడ. ఇవాళ ఏం జరిగింది యుద్ధం వల్ల? యుద్ధం జరగకముందు సంధులు 2 రకాలు ఉంటాయి. యుద్ధం జరగకముందు సంధి ఉంటుంది, యుద్ధం జరిగిన తర్వాత ఒప్పందాల ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సైనికులను అప్పచెప్పుకోవటం, సరిహద్దులు గీసుకోవటం, ఒక యుద్ధంలో వాస్తవాది రేఖ గీసుకున్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్ గీసుకున్నాం మనం 71లో. మరి ఇప్పుడు ఏం జరగకుండా వాడెవడో మాట్లాడితే మనం ఎందుకు మొగబోయిన? ఇంకోటి విషయం, ఇలా భారతీయ విద్యార్థుల్ని యూనివర్సిటీలో చదవకుండా బీజేపీ వాళ్ళు చెప్తున్నా ఘోరమైన అవమానం జరుగుతుంది. ట్రంప్ అవమానపరుస్తుండు. పార్ట్ టైం జాబులు లేకపోయినా వాళ్ళు పార్ట్ టైం జాబులు లేకుండా చేస్తాడు. అదే విధంగా రోజుకు ₹1,00,000, నెలకి ₹1,00,000 పంపాలట. నెలకి ₹1,00,000 ఉంటేనే భారత్ ఇక్కడ అమెరికాలో చదువుకోవాలా, లేకపోతే ఆ స్తోమత లేకపోతే మీరు చదవద్దు అని గెంటి వేసే చర్యలు చేస్తుంటే ట్రంప్ గెలుపు కోసం ప్రయత్నం చేసిన మోడీ మాట్లాడండి. ఎందుకు ఇట్లా చేస్తారో మాట్లాడి ఇంత ఘోరమైన అడుగడుగున అవమానాలు చేస్తుంటే ఇందిరాగాంధీ ఎదిరిస్తే, రాజీవ్ గాంధీ ఎదిరిస్తే, వాజ్పేయి ఎదిరిస్తే, పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ అందరు ఎదిరిస్తే ఎందుకు మౌనంగా ఉన్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి దేశ యువత ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు ఎందుకు అంటున్నా. ఇంకో అంశం సత్యం గారు ఇందాక లేవనెత్తారు, సుంకాలు. ఏమి వాణిజ్య రీతి అండి? వాళ్ళట దిగుమతి చేసుకుంటే అట పన్నులే, సుంకాలు వేద్దట. మన వస్తువులు అమెరికాలో దిగుమతి చేసుకుంటే 30% పన్నులు వేస్తారట. ఇది ఎక్కడ వాణిజ్య నీతి అండి? ఇది నీతి అంటారా? అసలు బుద్ధున్నోడు ఏదైనా దీనికి అసలు ఒప్పుకుంటాడా? ఎందుకు మనం అసలు అమెరికా మీ జోక్యం? అమెరికా రష్యా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపలేని అమెరికా, అదే హమాస్ ఉన్నటువంటి ఇంకో వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపలేని అమెరికా భారతదేశం విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నాడు? ఓకే, ఎదిరియాలి కదా, నువ్వెవరు బాయ్? మా దేశం విషయంలో మాకు ఒప్పందాలు ఉన్నాయి. వీళ్ళు ఏమన్నారు గతంలో? మూడో వ్యక్తి అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మూడో వ్యక్తి జోక్యమైంది అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ పీఓ 11 ఏళ్ళ అధికారంలో ఉన్న 14 నుంచి మొదలు పెడితే 20-25 సంఘటనలు జరిగిన ఉగ్రవాద సంఘటనలు. ఇవాళ పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే ఆ చావులకు కారణం ఆ బీజేపీ నాయకత్వం అని చెప్పి సత్యపాల్ మాలిక్ మాజీ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పేర్కొన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నాను, సైనికుల దగ్గర త్యాగాలను వాడుకొని ఎన్నికల్లో గెలవటం కాదు మనకి. మనం యుద్ధం వచ్చినప్పుడు సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు, దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు జూలు విధించారు మీరు సింహం లెక్క. ఎందుకు తోక ముడిచారు? తోక ముడిస్తే మనకి ఏమైనా వచ్చిందా? సంధి జరిగిందా? మళ్ళా పక్కలో బల్లే కదా పాకిస్తాన్. ఈ దెబ్బతో పాకిస్తాన్ పీడా పోయిద్ది అనుకున్నాం మనం. పీఓకే నరేంద్ర మోడీ 56 అంగుళాల ఛాతి పీఓకను అమాంతం వాటేసుకుంటాడు అనుకున్నాం. ఏమైంది? తుస్తుమన్నది. ఏనుగంటే అది ఎంత పెద్ద ఉంటుంది, తుస్తుమన్నది. కాబట్టి నా ఇప్పుడు ఈ టీవీ ముందు మాట్లాడాలన్నా నాకు బాధగా ఉంది నా దేశం గురించి. ఇలా నరేంద్ర మోడీ అంటే మన ప్రధానమంత్రి, కానీ
అతని ధైర్య సాహసాలు లేవు, ఒక పిరికి పందగా ఈ దేశం ముందు నిలబడిండు. కాబట్టి ఇంకోడైతే రాజీనామా చేసేవాడు లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన రైలు ప్రమాదం జరిగితే మహబూబ్ నగర్ లో, తమిళనాడు జరిగితే 100 మంది చనిపోతే మహబూబ్ నగర్ లో నేను రాజీనామా చేసి నెహ్రూ గారు ఆమోదించలే. నీ తప్పే ఉంది. మోడీ రాజీనామా మరి ఏం ఉపయోగం? నితిన్ గడ్కరీకి ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వండి, అవసరమా అండి? రైట్, ఓకే. ఈ అవమానాలు అవసరమా ఈ దేశ పౌరులకి? శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక దేశానికి సంబంధించిన, అమెరికాకు సంబంధించిన విధి విధానాల గురించి, వాని పాలసీ గురించి, వాని ఆర్థిక పరిస్థితుల గురించి, వాడు ఆ దేశంలో విధించుకుంటున్నటువంటి ఆంక్షలు కావచ్చు, లేకపోతే వాడు చేసుకున్న టారిఫ్లు కావచ్చు, దాన్ని భారతదేశం అంగీకరించిందా? ఈ రోజు అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా చదువుకోవడానికి స్టూడెంట్స్ పోతున్నారు. ప్రపంచంలో ఈ రోజు అమెరికాలో వాని ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పేసి అక్కడ ఆందోళన ఉన్నప్పుడు వాడు వాని దేశానికి సంబంధించిన ఒక పాలసీని చేసుకుంటున్నాడు. ఎస్, ఈ దేశం నుంచి అనేక మంది, లక్షలాది మంది ఈ రోజు అమెరికాకు పోయారు, చదువుకున్నారు. ఈ రోజు మనం పాలసీలు చేస్తున్నప్పుడు మన దేశం పైన ట్రంప్ జోక్యంతో ఎందుకు వెనక్కి తగ్గింది? నేనేమంటున్నా, ఎక్కడ జరిగింది? ఎక్కడైనా మీరు చూశారు కదా, ఆపరేషన్ సింధూర్ 3 రోజుల తర్వాత ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు. మనకున్నట్టు ఆర్మీ అధికారులు చెప్పారు. ఏం చెప్పారు? ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఈ డీజీఎంఓ లెవెల్లో జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క డీజీఎంఓ మీటింగ్ లో మేము కొన్ని విషయాలు మాట్లాడాము. ఏం మాట్లాడాము? ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఆగిపోలేదు. మా డిమాండ్స్ ఏంది? మీరు తీవ్రవాదాన్ని పూర్తిగా మీ దేశంలో పూర్తిగా దాన్ని నిర్మూలించాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మా యొక్క ఆపరేషన్స్ మీతో మాట్లాడాలంటే మేము ఆ పీఓకి సంబంధించినటువంటి ఎజెండా తోటి మేము మాట్లాడతాము అనే విషయాలు చెప్పారు. ఈ దేశం ఆల్రెడీ పాక్ సింధు జలాలను ఆపేసింది. ఈ దేశం నుంచి ఈ రోజు అనేక రకాలైనటువంటి కట్టడి, పాకిస్తాన్కు మద్దతు రాకుండా భారతదేశం ఎంపీలను, అన్ని పార్టీల ఎంపీలను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పంపాం. సో దౌత్యపరంగా ఈ రోజు ఇవన్నీ తీసుకొని అప్పుడు కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే తనకు నచ్చని ఎంపీలను తీసుకున్నామని చెప్పేసి దాని మీద కూడా మళ్ళీ రాజకీయం చేసింది. పార్టీకి సంబంధించిన ఎంపీలను పంపించుకునేటువంటి స్వేచ్ఛ ఆ పార్టీలకే వదిలేదు. కాదండి, ఒకసారి టాలెంట్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఈ రోజు శశి తరుణ్ అనే వ్యక్తి అనేక రోజులు ఆయన యుఎన్ఓలో పనిచేశారు. విదేశీ విధానాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన సెలెక్షన్ చేశారు. తప్పేముంది దాంట్లో? దాన్ని తప్పు పట్టాల్సిన అవసరమే ఉంది? కావాల్సిన ఇంకో పేరు పెట్టవలసిందో, ఈ నుంచి ఇంకా మా తెలంగాణ నుంచి ఇంకో ఎంపీని కావాలని అడగాల్సింది. దాన్ని నేను మాట్లాడినది మాట్లాడు. నేను ఇట్లా అంటే అవకాశం రెండోది, నేను ఏమంటున్నా, 71 గురించి మీరు మళ్ళీ చెప్తున్నారు. ఎవరి కోసం చేసిన యుద్ధం? ఈ రోజు 47 ఎవరి కోసం ఈ దేశం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్న పరిస్థితి ఎందుకు వెళ్ళిపోయింది? మొత్తం ఆధారంగానే కదా ఆ దేశం ఏర్పడింది. నువ్వు ఎవరి కోసం హెల్ప్ చేశావు? బంగ్లాదేశ్ ఏర్పడితే ఎవరికి లాభం జరిగింది? ఈ దేశంలో ఇంతకుముందు చెప్పిన 9,000 సైనికులు చచ్చిపోయారు. ఎవరి కోసం చచ్చారు? ఈరోజు బంగ్లాదేశ్ ఏర్పడితే ఎవరికి లాభం అయింది? ఏ భారతదేశానికి లాభం అయిందా? వాని యొక్క ఇంటర్నల్ గా ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్య. నువ్వు ఈ దేశం యొక్క సొమ్మును, ఈ దేశం యొక్క ప్రజలను, ఈ దేశం యొక్క సైనికులను నువ్వు దాన్ని చంపి నేను ఏదో గొప్ప నాయకురాలను అని చెప్పేసి గొప్ప నాయకురాలని ఎందుకు సర్టిఫికేట్లు చేసుకుంటున్నావు? ఎందుకు నేను డబ్బా కొట్టుకుంటున్నావు? ఇది నేను ప్రశ్నించలేకనా? అయినా మేము ఆ రోజు యుద్ధం చేసినప్పుడు ఆమె ఒక ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం స్వాగతించాము. అంతేగాని నువ్వు ఇవాళ పిరికి పందా? ఏం పిరికి పందండి? ఇది ఈ రోజు ప్రపంచం మారింది. 71కి ఇప్పటికి మారింది. ఈ రోజు దేశాలు ఒక దేశంగా బతకలేదు. ఈ రోజు అమెరికానే ఇంత సూపర్ పవర్ గా ఉన్నట్టు అమెరికా కేవలం అమెరికా ఆధారంగా ఆ దేశం బతకలేదు. ప్రపంచంలో ఉన్న దేశాలతో సంబంధాల ఆధారంగా ఇలా అమెరికా బతుకుతుంది. మీరు గమనించాల్సింది కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ఒక విషయం అండి. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా. ఈ రోజు చైనా, పాకిస్తాన్, అమెరికాకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి విభేదాలు ఉన్నాయి. ఎస్, వాళ్ళు వచ్చిన తర్వాత, ట్రంప్ వచ్చిన తర్వాత చైనా మీద అనేక రకాల ఆంక్షలు విధించారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా, పాకిస్తాన్, చైనా ఏ విధంగా మారిపోయినాయండి? ఎందుకు మారిపోయినాయి? ఇది ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఈ రోజు భారతదేశము సూపర్ పవర్ గా ఎదుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికత, రేపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆకాశ మిసైల్స్ లాంటివి ఇవి బలమైనవని చెప్పేసి ప్రపంచాన్ని తెలిసిపోతే అమెరికాను, చైనాను ఎవడు పట్టించుకోడు. వాని మార్కెట్ లో ఎక్కడ ఆయుధాలు పోవు. అందుకోసం ఈ రోజు దాన్ని తక్కువ చేయడం కోసం, భారతదేశాన్ని యుద్ధాన్ని తక్కువ చేయడం కోసం అమెరికా వాడు ప్లాన్ చేస్తుంటే, చైనా వాడు ప్లాన్ చేస్తుంటే, అటు పాకిస్తాన్ లో ప్లాన్ చేస్తుంటే ఆ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అమెరికా పోతాడు. ఏం మాట్లాడతాడు అమెరికాలో? ఈ దేశం యొక్క
రాజకీయాల గురించి మాట్లాడతాడు, ఈ దేశం అసమర్థత గురించి మాట్లాడతాడు, ఈ దేశం గొప్పది, నా దేశం గొప్పది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎందుకు చెప్పట్లేదు? అప్పుడు మన దేశం పరువు తీయడానికే కదా పోయింది. దేశం అంతా చూస్తా ఉంది. ఒకటి. రెండోది, 11 సంవత్సరాల్లో దేశం అంతా ప్రపంచం అంతా చూస్తా ఉంది. అసలు దేశంలో తీవ్రవాదం యాక్టివిటీ తగ్గిపోయింది. ఇదే కాశ్మీర్లో రాళ్ళు వేసేవాళ్ళు, ఇదే కాశ్మీర్లో ఈ రోజు పూలు వెళ్తున్నారు, ఎవరి మీద సైనికుల మీద రండి అని చెప్తున్నారు. మొదటిసారి కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత కాశ్మీర్ అందరూ కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి భారత సైనికులకు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తానికి వాళ్ళు ఒకసారి వందనం చెప్పారు. ఎందుకు జరిగింది? నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ తీసి అక్కడ కాశ్మీర్ లో ఉన్న యువతకు అవకాశం ఇచ్చారు. రాళ్ళు కాదురా బాబు, చదువుకోవాలని చెప్పేశారు, మీరు డిజిటల్ లైఫ్ ఉందని చెప్పేసి చూపించారు. అందుకోసమే ఇవాళ ఒక మార్పు వస్తుంది. ఇవాళ పాకిస్తాన్ యొక్క కుట్ర ఏదవుతుందో, కాశ్మీర్ లో డెవలప్మెంట్ జరుగుతుంది, కాశ్మీర్ లో అభివృద్ధి జరుగుతుంది, కాశ్మీర్ ప్రజలు మారిపోతా ఉన్నారు. దీన్ని మొత్తం కూడా మార్చాలి, డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక కుతంత్రంతో ఉగ్రవాదులు ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా దొంగ దెబ్బ తీయాలని చూస్తారు. ఎన్ని రకాలుగా ఉన్నా ఇవాళ ఒక్కటే విషయం అండి, ఇవాళ అమెరికా మొత్తం మన అందరూ ప్రపంచంలో చాలా గొప్ప దేశం కదా. గొప్ప దేశంలో ఎవరైతే అమెరికా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో, ఇదే ఒసామా బిన్ లాడెన్ ఆ యొక్క ట్విన్ టవర్స్ మీద, అదేవిధంగా అమెరికా వైట్ హౌస్ మీద దాడులు చేస్తే ఏం చేసిందండి అమెరికా? ఈ రోజు ప్రపంచం అంతా ఏం చేసిందండి? కాదు, ఏం చేసింది? ఇలా కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే 12 ఏళ్ళు దేవుడాడిండు. మనం 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ లో 15 రోజుల్లో ఆపరేషన్ వందల మంది ఇదే కాంగ్రెస్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే 100 మంది తీవ్రవాదులు చచ్చిపోయినా వీళ్ళకి అవి ఆధారాలు లేవు, చూపించాలి, ఇవన్నీ చూపించాలి. ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ ఆలోచన విధానం ఏంటి? ప్రపంచం చూస్తుంది. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్న ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. అసలు ఎంపీల బృందం పర్యటన అవసరం అండి? నువ్వు కాంగ్రెస్ నీ ఇష్టం వచ్చావు, నేసుకున్నావు. అరే యుద్ధం ఉగ్రవాదం గురించి వాళ్ళకి తెలవదా? భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేసింది, ఉగ్రవాదుల్ని ఉసుగొలిపింది, భారతీయ పౌరులు చంపినప్పుడు అలా వేరే దేశం కూడా మాట్లాడ కదా. ఇలా యుద్ధం చేయలేక చైనా ముందు చులకన ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఇలా సగభాగాన్ని ఆక్రమించింది. నువ్వు వీంతో చేయలేవు, వాంతో ఏం చేస్తావు అంటున్నా. కాబట్టి నేను ఏమంటున్నా, మన దేశం పరువు ప్రతిష్టలు దిగజార్చిపోతుకోవద్దు. రాహుల్ గాంధీ మాట్లాడుతూనే ఉండు. ఓ పక్క అరుణాచల్ ప్రదేశ్ ప్రమాదం చైనాతో ఉంది, మనకు పాకిస్తాన్తో కాదు. ఇలా ఆడేవాడు అప్పుడు ఆయుధ సంపత్తిలో తీసుకున్న 14 లక్షల మంది సైనిక బలగాలు ఉన్నాయి, 16 లక్షల మంది పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. ఆయుధ సంపత్తి ఏది తీసుకున్నా భారతదేశం 10 రెట్లు ఎక్కువ ఉంది. బడ్జెట్ తీసుకున్న 7 లక్షల కోట్లు. అక్కడ తిప్పి కొడితే మన దాంట్లో సగం లేదు. వాళ్ళ సైనిక బలగాలు చూస్తే 5 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా పారామిలిటరీ బలగాలు ఒక 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి. ఏ ఆయుధం తీసుకున్నా మనం 10 రెట్లు ఎక్కువ ఉన్నాం. ఉన్నప్పుడు మనం ఎందుకు సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు వెనక్కి రావటం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని సమర్థించుకోవడం కోసం అంత చేసినాం ఇంత చేసినాం అంటే ఏం చేసినాం వాడు చూపి కళ్ళ ముందు. అసలు దీనికి యుద్ధం చేసినాం. ఒక అడుగుతున్నా శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీరు యుద్ధం చేశారా, సర్జికల్ స్ట్రైక్ చేశారా? యుద్ధం చేశామని చెప్పి హైదరాబాద్ లో కూడా మా మల్కాజ్గిరి మౌలాలి చెప్పండి, సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? పుల్వామా ఘటనలో 40 మంది సైనికుల్ని పొట్టన పెట్టుకున్న బాంబు దాడితో పొట్టన పెట్టుకున్నారు. సర్జికల్ స్ట్రైక్ ఏదో చేశారు, వాళ్ళు బాంబులు వేశారు, చంపారో తెలియదు. సరే మనం అడగట్లేదు అవన్నీ కూడా వాస్తవాలు. అది ఎంత కన్ఫ్యూజన్, అది కూడా అంత గందరగోళం అయోమయం ఇప్పటికి కూడా. ఇప్పటికి చూడండి, నేను చెప్పిన మాటగా చూడండి, అది ఇప్పటికీ అయోమయం గందరగోళం. అయినా నా దేశాన్ని నేను సరే నా సైనికులకు త్యాగాలు గొప్ప అని చెప్పుకుంటాను నేను. కానీ ఇప్పుడు ఇక్కడ మౌలాలి హైదరాబాదు ఇక్కడ బాంబులు పడితే మీరు దాక్కోవాలి, కింద బల్లల కింద దాక్కోవాలని చెప్పి మాక్ డ్రిల్ నిర్వహించి దేశం మొత్తాన్ని యుద్ధ వాతావరణంలో సిద్ధం చేసి సైనికులు కూడా యుద్ధానికి కథన రంగంలో కాలు పెట్టి పాకిస్తాన్ సైనికుల్ని మరి లోపరుచుకోవాలి, బందీలు చేసుకోవాలని చెప్పి ముందుకు పోతుంటే ఎందుకు వాడు కూడా ఏదో చెప్పిన మాటలని మన దేశాన్ని అడుగడుగులా కించపరుస్తుంటే వాడి మాటలని ఆగిపోతారని ఒక మహిళ సూచిస్తుంది. అదే అన్నా, నేను ఈ రోజు ఆ రోజు వాజ్పేయి దుర్గామాతతో పోలిస్తే మేము కాంగ్రెస్ వాళ్ళం అర్జునుడితోనో శ్రీకృష్ణుడితో పోల్చేవాళ్ళమే. కానీ ఏమైంది? ఇలా పిరికి పందలెక్క నరేంద్ర మోడీ మిగిలిపోయిండు. ఇది దేశ చరిత్రలో చెరగనటువంటి మత్స, ఇది ఘోరమైన. కాబట్టి ప్రజలందరూ ఏమంటున్నా, ఇంకొకళ్ళైతే నా వల్ల కాదని చెప్పి రాజీనామా చేసి పక్కకు కూర్చో. ఇందాక శ్రీవర్ధన్ గారు క్వశ్చన్ అడిగారు, చెప్పండి, యుద్ధం వల్ల కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది? యుద్ధం వల్ల ఏంది? మేమన్నా మా మీద ఏం చేశారు వీళ్ళు? పీఓకే కారణం కాంగ్రెస్, పీఓకే కారణం కాంగ్రెస్, కాంగ్రెస్ అసలు ఉగ్రవాదమే లేదు, సమూలంగా నిర్మూలిస్తాం అని చెప్పారు. ఇలా 371D పెట్టి కూడా ఏం జరిగిందా? 5 ఉగ్రవాదులు వచ్చి ఆ తుపాకులు తీసుకొని కాలుస్తుంటే ఎదురు కాల్పులు లేవా? భద్రతా వైఫల్యం ఇది పూర్తిగా.
దాన్ని పట్టుకొని యుద్ధంలో ఏం సాధిస్తామంటే దేశానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం. మేము 71 యుద్ధం వల్ల వాస్తవాది మీరు అవతల ఉండండి, మేము అవతల ఉంటాం, ఇది మా రేఖ, అది మీ రేఖ, మీరు పెట్టి కంచెలు వేసుకోండి అని చెప్పినాం. యుద్ధం వల్ల మీ సైనికులు అప్పచెప్తున్నాం. మనం ఏమన్నా ఇప్పుడు యుద్ధం వల్ల గీతలు కూడా ఏం చెప్పి ఇందిరాగాంధీ అదే చెప్పింది. ఇందిరాగాంధీ యుద్ధం చేయదనుకున్నారు పాపం వీళ్ళు, ఆ రోజు వీళ్ళు యుద్ధం చేయదనుకుని ఇందిరాగాంధీ చెప్పింది. యుద్ధం ఎందుకు చేస్తారంటే గీత సారాంశం చెప్పింది. యుద్ధం వల్ల లోక కళ్యాణం అవుతుంది. పక్కలో బల్లెం ఉండదు, కంట్లో నలుసు ఉండదు, కాల్లో ముళ్ళు ఉండదు. పీఓకేని స్వాధీనం చేసుకునే వాళ్ళు కాంగ్రెస్ చేసుకున్నారు. 11 ఏళ్ళు అధికారంలో ఉండి పీఓకే పీకలేకపోయారు. ఓకే రైట్. కానీ ఇప్పుడు మేము సహకరిస్తాం. ఇప్పుడు చేయండి మీరు. ఇప్పుడు అదే ఏట్లో చేయనోడు కూట్లు చేస్తారని ఆ రోజు 71 మేము ఇన్ని చేసినాం, 94,000 మందిని పట్టుకున్నాం. ఏం బీకింది అలా వాళ్ళు? ఏం బీకారు? అడుగుతున్నారు కదా, ఏం బీకారు అడుగుతున్నానండి. ఇలా మాట్లాడుతున్నారు అరుణాచల్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు యుద్ధం జరిగినప్పుడు చైనా యుద్ధంలో 35,000 చదరపు కిలోమీటర్లు ఈ రోజు ఆక్యుపై చేసి ఏం చేసిండు? ఎవరు ఏం నేనేమంటానంటే నాకు మీరు అయిపోయింది వదిలిపెట్టండి. ఇప్పుడు అధికారంలో ఏం చేశారు? అయిపోయిన దాని గురించే కదా ఏం చేశారు? కాంగ్రెస్ తిట్టి తిట్టి మీరు అడ్డుకోలేకపోతున్నారు, ఉగ్రవాదం అంతం చేయలేకపోతారని మాట్లాడి అధికారంలోకి వచ్చారు. 11 ఏళ్లలో ఉన్మాదం పెరిగింది. సర్జికల్ స్ట్రైక్ చూపింది అంటే 2019లో ప్రధాన పక్ష హోదా కూడా రాలే వీళ్ళకు. ఎందుకంటే దేశ ప్రజలు పాకిస్తాన్ ఏదైతే మాట్లాడారో అది కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. దేశ ప్రజలు కనీసం 19 ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఈ రోజు దేశంలో వీళ్ళు అనుకున్నారు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఏదైతే జరుగుతుందో దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. నేనేమంటున్నా చెప్పేదాన్ని వినండి. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. చైనా ఆ రోజు ఆక్యుపై చేసినప్పుడు నెహ్రూ ఏమన్నాడు? నా నెత్తిమీన ఎంటికలు లేవు, నాకు ఈ 35,000 పోతే గడ్డి పొరక కూడా మొదలని ప్లేసు నాకెందుకని మాట్లాడితే వారు పార్లమెంట్లో అన్నారు ఎంటికలు లేవని చెప్పేసి తలని తీసేసుకోం నెహ్రూ గారు అని చెప్పారు. ఇలా వీళ్ళది. నేనేమంటున్నా 71 యుద్ధం ఎవరి కొరకు చేశావు నువ్వు? 71 యుద్ధంలో నువ్వు లైన్ ఆఫ్ రేఖలు గీశావంటున్నావు కదా. మన లైన్ ఆఫ్ రేఖలు గీసిన రోజు నువ్వు బంగ్లాదేశ్ కు భారతదేశాన్ని లైన్ ఆఫ్ రేఖలు గీయించావు, పాకిస్తాన్ కు భారతదేశాన్ని లైన్ ఆఫ్ రేఖలు గీయించావు. ఎందుకు మరి పీఓకి నువ్వు 93,000 మంది నీతో ఉంటే 93 ఒక నిమిషం నేను మాట్లాడదు 93,000 మంది నీతో ఉంటే లైన్ ఆఫ్ రేఖలు ఎందుకు గీయలేదు? 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే మన యొక్క సైనికులు ఎక్కడికి పోయారు? లాహోర్ దగ్గరికి పోయింది. ఎక్కడ ఫిజికల్ గా పోయారు? పాకిస్తాన్ మరి వీళ్ళు చెప్పిన యుద్ధ నీతి ఏదైతే ఉందో యుద్ధ నీతి ఏమైంది? ఆ రోజు యుఎన్ఏకి ఎవడు పోయిండు? నెహ్రూ నేతృత్వంలో పోయి మాకు శాంతి కాముకుని, నేను ప్రపంచంలో శాంతి కాముకుని కావాలని చెప్పుకొని నెహ్రూ ఏదైతే భారత సైనికులు లాహోర్కి పోయినప్పుడు ఏం మాట్లాడాలి? సంధి జరిగితే ఆ రోజు పీఓక్యూని ఇండియాకి ఇస్తే ఈ సంధి జరుగుతుందని ఎందుకు చేయలేదు? ఆ రోజు ఈ రోజు దేశం అంతా ఈ రోజు మారిపోయినాయి, యుద్ధాలు మారిపోయినాయి. నేను ఇంతకుముందు చెప్పాను యుద్ధాలు మారిపోయినాయి, ఈ రోజు పరిస్థితులు మారినాయి. ఇలా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మనందరం కూడా ప్రపంచం దేశం అంతా కోరుకున్నది ఏంటంటే ఉగ్రవాదం మీద మన యొక్క భారతదేశం యొక్క పోరాటం. దీన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూపించాం. ఫస్ట్ డే మన యొక్క మన అటాక్ ఎక్కడ జరిగింది? ఓన్లీ ఫర్ తీవ్రవాదుల యొక్క స్థావరాల మీద. దానికి నేను 2 నిమిషాలు చెప్పినాక మాట్లాడు. రెండోది దానికి పాకిస్తాన్ ఏం చేసింది? ఒక ఉన్మాదంతో కశ్మీర్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి పౌరుల మీద కాల్పులు జరిపి చంపింది. దానికి ప్రతిదాడిగా 11 ఎయిర్ బేస్లను భారతదేశం యొక్క బ్రహ్మోస్తో ఉపయోగించి 11 ఎయిర్ బేస్లను లేపేశాం. అక్కడ ఉన్నటువంటి కరాచీలో ఉన్నటువంటి పోర్టును మనం దెబ్బతీశాం. దాని తర్వాత మొత్తం కోలుకోలేని విధంగా ఈ రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు, మేము కోలుకోని విధానిగా ఈ యొక్క బ్రహ్మోస్ మమ్మల్ని దెబ్బతీసింది, మేము ఊహించలేదని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని చెప్తే
అసలు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఏం నొప్పి వచ్చింది అని అడుగుతున్నా. ఎందుకు మీరు పాకిస్తాన్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? పాకిస్తాన్కి ఎందుకు అనుకూలంగా భారతదేశానికి సంబంధించిన రఫేల్ యుద్ధ విమానాలను ఎన్నిటి కూల్చేశారనే ఫోకస్ తప్ప అక్కడ తీవ్రవాద సంస్థల మీద ఎందుకంటే అడిగారా 100 మంది చచ్చిపోయిందంటే ఇది ఉట్టి మాటలు అంటున్నారు. అంటే నేను ఫోటోలు తీసుకుంటాను ఒకసారి రావాలి. మీరు యుద్ధం చేశారా, సర్జికల్ స్ట్రైక్ చేశారంటే యుద్ధం చేశారు. 100 మంది ఉగ్రవాదులు చంపినారు. అసలు ఉగ్రవాదం ఎట్లా పుడుతుంది? పాకిస్తాన్ లో సైనికులే ఉగ్రవాదులను పుట్టిస్తున్నారు. ఈ 100 మంది ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ దగ్గర వాళ్ళ పాడల దగ్గర కూర్చొని ముసల కన్నీళ్ళు గార్చారు, వాళ్ళు ఏడ్చారు, నివాళులు అర్పించారు. మరి ఎవరు చంపాలి, ఎవరు చేయాలి, మరి ఎవరు లొంగ బందీలు చేసుకోవాలా? దీనికి కారణభూతులైనటువంటి వాళ్ళని సర్వనాశనం చేస్తాం, సైనికుల్ని ఆ రోజు బందీలు చేస్తాం అనే కదా మనం పోయింది. యుద్ధానికే పోయింది. సర్జికల్ స్ట్రైక్ అయితే మేము నెలకొని ఉండేవాళ్ళమే. ప్రతిపక్షాలను ఎందుకు పిలిచేవాళ్ళు మీరు? చెప్పండి. ప్రతిపక్షాలను పిలవాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ మీరు ఏంది 100 మంది చంపేమంటారు? మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసి సైనిక వ్యవస్థ ఏం చేసింది? మనిషికి ₹1 కోటి చొప్పున ఇచ్చింది. ఎవరు మసూద్ అజార్ అలీ ఆయనకు కుటుంబం 14 మంది చనిపోతే 14 కోట్లు ఇచ్చింది. ఇక్కడ ఎవరు పెంచి పోషిస్తున్నారు? మీరు దేనికోసం యుద్ధం చేశారు? ప్రజల మీద కాదు కదా. సైనికుల్లో లొంగ తీసుకుంటే యుద్ధం మనం గెలిచినట్టే. అరే గెలుపు అంచుల దాకా పోయి వెనక్కి రావటం అనేది చాలా బాధాకరం. ఇంతకన్నా దారుణంగా ఎప్పుడు కూడా జరగదు భవిష్యత్తులో. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుందండి, జరుగుతుంది కదా. గత 3 నెలలు 6 నెలలు సంవత్సరం నుంచి జరుగుతుంది. యుద్ధం ఆపలేకపోతున్నారు. ఇప్పుడు మనము కాదు ఈ దేశంలో 3 నెలలు యుద్ధం జరుగుతుందని ఊహించుకున్నాడు. 3 రోజుల్లో జరగాల్సినటువంటి సిస్టమ్ తోటి కొట్టేశాం. ఇది విజయం కాదా? ఇది విజయం కాదా? ఇది విజయం కాదా? నేనేమంటున్నా 95,000 మంది ఆర్మీ వాళ్ళను పట్టుకున్నప్పుడు ఈ యొక్క ఇందిరాగాంధీ ఏం సాధించింది? మీరు లైన్ ఆఫ్ రేఖలు అంటున్నావు. ఇది బుద్ధిమండలు లైన్ ఆఫ్ రేఖలు డిసెంబర్ 16వ తారీఖున జరుపుతాం. మీరు ఆ 1971లో యుద్ధం చేసిన సైనికులు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. ప్రతి సంవత్సరం గాంధీ భవన్కి వస్తాం, వాళ్ళని గౌరవించుకుంటూ సన్మానించుకుంటాం. వాళ్ళని అడగని చెప్తారు. అనేక మంది హిందువులు 3 లక్షల మంది హిందువులు ఇప్పటికీ మించిపోయింది. మీ వెనక మేము ఉన్నాం. పీఓకి ఆక్రమిస్తారా లేదా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 3సారి? ఏం చేస్తారు? ఒక్కసారి మన సత్తా ఏందో కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కాదు. చెప్తారంటే మీరు మీ సరుకులు మా దేశంలో దిగుమతి చేసుకుంటే పనులు వేయద్దా, సుంకాలు వేయద్దా? మా సరుకులు మేము మీ దగ్గర అమెరికాలో దింపుకుంటే 30% వేస్తారా? ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. అప్పుడు మిమ్మల్ని దేశ ప్రజలకు ఇస్తారు. నరేంద్ర మోడీ చెప్పడం వల్ల, ఓటేయమని చెప్పడం వల్ల భారతీయులు, ప్రవాస భారతీయులు బిక్కుబిక్కుమంటారు. నరేంద్ర మోడీ చేయడం వల్లే, ఈ ఘనకార్యం వల్ల ఇదంతా జరుగుతుంది. మాకు ఉండలేమని చెప్పి వస్తున్నారు. భారత ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం ఓకే చేయలేదు కదా. ఏ ఓకే మరి గట్టిగా ఎదుర్కోవాలి. చెప్పేదని ఒక నిమిషం సత్యం గారు. సో ఈ బీజేపీ అలాగే కాంగ్రెస్ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా కూడా ఇందాక మీరు ఒక మాట చెప్పారు. అంటే యుద్ధానికి ముందు ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో అన్ని పార్టీలకు ఏకంగా ఒక ఏకాభిప్రాయం పైన ఉన్నారో, అలాగే యుద్ధం తర్వాత ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి వాతావరణం ఉండాలి అని అంటున్నారు. సో దానికి మరి ఏం చేయాలంటారు పార్టీలు? ఇప్పటి వరకు చాలా ఆవేశాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఏ యుద్ధం జరిగినా తర్వాత చర్చల ద్వారానే పరిష్కారం లభించింది. 62లో చైనా తోటి యుద్ధం ముగిసిన తర్వాత 3,300 చైనాకు మనకు బోర్డర్, 14 పాయింట్లలో విభేదాలు ఉన్నాయి 2 దేశాలకు. 62 నుంచి ఇప్పటి వరకు మనకు విభేదాలు ఉంటున్నా, సఖ్యత ఉన్నా, ట్రేడ్ పెరుగుతున్నా తగ్గుతున్నా, ఈ చర్చల ద్వారా ఇప్పటికీ ఒక్క 3 పాయింట్లలో మాత్రమే విభేదాలు ఉన్నాయి. బోర్డర్లో 14 విభేదాలు ఉన్న 14 పాయింట్లు ఉన్న విభేదాలు 3కు తగ్గిపోయినాయి. తర్వాత పాకిస్తాన్ కు మనకు మధ్య చర్చలు జరిగినప్పుడు కూడా ఇవాళ మీసాలు దూగుతా ఉన్నారు అందరూ. పిఓకే అని
50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఎజెండా లేదా ఆక్రమించాలని, 15 ఏళ్లు పరిపాలించిన బీజేపీ ఎజెండాలో కూడా పీఓకేను ఆక్రమించాలని లేదు. 60 ఒప్పందం ప్రకారం పీఓకేను ఆక్రమించాలని లేదు. లాహోర్ డిక్లరేషన్ లో వాజ్పేయి ఉన్నప్పుడు పీఓకేను ఆక్రమించాలని లేదు. Yeah. కాబట్టి ఎజెండా, యుద్ధానికి పోయేటప్పుడు ఎజెండా స్థావరాలను ధ్వంసం చేయటం అన్నారు, ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత విరామం ఇస్తాం అన్నప్పుడు ప్రతిపక్షాలను ఒక అర్ధగంట పిలిచి ఢిల్లీలో ఈ అమెరికా నుంచి చర్చలు వస్తున్నాయి, Yes. తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా రిక్వెస్ట్ వస్తుంది, మనం విరామం ప్రకటించాల్సి వచ్చే అవసరం అనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటని చర్చించుంటే ఒక బాగుండేది. 15 నిమిషాలు బ్రీఫ్ చేయడానికి పెద్ద కష్టం కాదు. అలా బ్రీఫ్ చేయకపోవటం అనేది నెంబర్ 1. నెంబర్ 2, మన దేశం గురించి అమెరికా నుంచి ప్రకటనలు వచ్చేంత వరకు మన దేశానికి, మన దేశ ప్రజలకు, మన దేశ నాయకులకు తెలియకుండా ఉంచడం అనేది రెండో తప్పు. Yeah. కాబట్టి వ్యూహం ప్రారంభించేటప్పుడు కరెక్ట్ వ్యూహం ప్రారంభించి ముగించేసరికి అది పర్సనలైజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఇవాళ ఎంపీలు కూడా టీములు పంపారు. పార్లమెంట్ సభ్యులతోటి టీములు పంపుతామనంటే ఏ సభ్యుడైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏ సంఖ్యైనా ఉండొచ్చు. అలా కాకుండా అఖిలపక్ష ఎంపీలు పంపుతాం అన్నారు. అఖిలపక్ష ఎంపీలు అన్నప్పుడు ఏ ఎంపీని పంపాలన్నది ఆ పార్టీకే ఇవ్వాలి తప్ప Yeah. ఎదురు పార్టీ ఎంపీని గవర్నమెంట్ డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక పాలసీ ఫ్రేమ్ చేస్తే ఆ ఫ్రేమ్కే కట్టబడి ఉండాలి. కాబట్టి కొంతమంది సభ్యులకేమో పార్టీ ఓరియంటేషన్ ప్రకారం కోటా ఇచ్చి ఇంకొంతమందికి మాత్రం మెరిటోరియస్ లేకపోతే ఇంకోటి అనటం కరెక్ట్ కాదు. కాబట్టి ఎటువంటి విభేదాలు మన ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి రెస్పెక్టబిలిటీ తగ్గుద్ది. Yes. కాబట్టి వాళ్ళ ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఎవరు అడ్వాంటేజ్ తీసుకుందాం, ఎవరు దీని ద్వారా లబ్ధి పొందుతాం అన్నటువంటి వాదనలు జరిగితే ఉపయోగం లేదు. Yes. తర్వాత మూడో అంశం కూడా ఇవాళ పాకిస్తాన్ 1/70 కంట్రీ ఇన్ జియోగ్రఫికల్ ఏరియా, ఇన్ పాపులేషన్, ఇన్ ఎకానమీ, ఇన్ మిలిటరీ ఆల్సో. అన్నిట్లో కూడా 7వ వంతు దేశం. Yeah. కాబట్టి 7వ వంతు దేశం ఉన్నప్పుడు మనల్ని ఎప్పటికీ ఓడించలేదు, అది అందరికీ తెలిసిన విషయం. అందుకే ఇవాళ ఉగ్రవాదుల్ని శిక్షణ ఇచ్చి పంపించి మన లా ఆర్డర్ని, మన డెమోక్రటిక్ ప్రాసెస్ ని, మన డెవలప్మెంట్ ప్రాసెస్ ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఇండిపెండెంట్ గా ఆలోచిస్తే ఏ పార్టీ ఆలోచించినా తప్పు. Correct. వెనక అమెరికా ఉండి గత 30 ఏళ్ళు ఏమండి ఈ దేశంలో ఏ నాయకునికి గట్స్ లేవు. మొన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు నిన్న మళ్ళీ మాట్లాడిండు. ఎవరు మాట్లాడిండు? యుద్ధాలు లేని అమెరికా ఆర్థిక వ్యవస్థ బతకదు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు కారణం అమెరికానే. అమెరికా తయారు రంగంలో ఆయుధాలు తయారు చేసుకోవటం వల్ల ఇంకోటి లేదు. Correct. వీటి వల్ల యుద్ధాలు జరుగుతున్నాయని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ నిన్న మాట్లాడిండు. ఆ మాత్రం గట్స్ ఈ దేశంలో ఏ నాయకుడు మాట్లాడలేదు. Yeah. యుద్ధం ప్రారంభంతో మాట్లాడలేదు, యుద్ధం అయిపోయినాక కూడా మాట్లాడలేదు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాబట్టి ఇవాళ కరెక్ట్ వైఖరి అనుసరించకుండా మా జనంలో ఏమనుకుంటారని చెప్పి సమర్థించుకోవటానికి అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తా ఉన్నారు. సో కాబట్టి ఇది correct కాదు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. Yes. అసలు ఎవరు అక్యురేట్ గా ఎవరు అనేటువంటి తేల్చాలి. అకౌంటబిలిటీ. ఉగ్రవాదులు తయారు చేసి ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు. పాకిస్తాన్ అంటున్నాం, పాకిస్తాన్ లో నువ్వు 100 మందిని చెప్తే వెల్ ట్రైన్డ్ 3000 మంది ఉందని అమెరికా ఏజెన్సీస్ కు రిపోర్ట్ ఉంది. Right, sir. అంటే ఒక దేశంలో పేలుళ్లు నిర్వహించగలిగే శక్తి ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇంకా 3000 మంది ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ మన కాశ్మీర్ ప్రజల అభిప్రాయాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఉగ్రవాదాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తే ఇగో ఇటువంటి చర్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఉండాలి. Exactly. దానికి ఇంటర్నేషనల్ కూడా పాకిస్తాన్ ఒంటరి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే థ్యాంక్ యూ పరిష్కారం సో తప్ప మచ్ సత్యం గారు, శ్రీవర్ధన్ గారు, థ్యాంక్ యూ అండి, మానతరాయ్ గారు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.